స్కూల్కి దేనికి? అదే ఐషిగడ్ స్కూల్కి దేనికి వెళ్తున్నాం మనం? ఐషిగడ్కి బెస్ట్ అకాడమిక్ ఆఫ్ ద ఇయర్ స్టూడెంట్ కింద సో వెళ్తున్నాం. లేట్ అయిపోయింది. ఫాస్ట్గా అంతా మా హస్బెండ్ వల్ల లేట్. పెళ్లి కొడుకులాగా ముస్తాబయ్యి బయలుదేరేటప్పటికి ఇంత టైం పట్టింది. కావాలండి మీరు అంతా మీదే లేట్ అంటే ఇట్లా వెళ్ళిపోతాం. ఇట్లా వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ గేట్లోంచి రావాలంట మనం. నాన్న మిస్ అవుతారేమో రా. హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఐషి వాళ్ళ స్కూల్లో బెస్ట్ పర్ఫార్మర్ అవార్డ్స్ అయితే ఇచ్చారు. సో దానికోసం స్కూల్కి వెళ్ళాము. పిల్లలకి ఇచ్చే షీల్డ్స్ అన్నీ కూడాను ఎన్ని పెట్టారో చూసారా ఇక్కడ. అయితే ఇది స్టార్టింగ్ వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది 10:30 అన్నారు. బట్ స్టార్ట్ అయ్యేప్పటికి 11:30 పైన అయిపోయింది. మా హస్బెండ్ లీవ్ పెట్టిన ఫస్ట్ టైం వచ్చారు అసలు. మూషికవాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠవా. ఎప్పుడు కూడా అక్కీకి వచ్చిన మెడల్స్ అప్పుడు కూడా ఎప్పుడు ఏం లేరు. ఓన్లీ ఎల్కేజీలో ఒకసారి అనుకుంటూ వచ్చారు. తర్వాత ఎప్పుడు కూడా పాపం ఏ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి, ఫాదర్స్ డేకి దేనికి. ఐషి అయితే చాలా గొడవ చేసింది. నువ్వు రావాల్సిందే, కుదరదు అని 2 రోజుల ముందు నుంచి గొడవ చేస్తే వాళ్ళ నాన్న ఫైనల్లీ మేమైతే లీవ్ పెట్టించి మరీ తీసుకెళ్ళాము. కానీ ఫోన్స్ మీద ఫోన్స్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వట్లేదు, ఆయనకేమో ఫోన్స్ వస్తున్నాయి. ఎంతసేపు కూర్చోవాలి, ఇంకా చిరాగ్గా ఉంది, వెళ్ళిపోతాను నేను, నాకు వేరే పని ఉంది అంటారు. ప్లీజ్ అని బతిమలాడితే ఆ బయట ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అందుకే కనపడట్లేదు. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, నేను మిస్ అవుతారేమో చాలా భయపడ్డాం. ఫైనల్గా 11:45 అలా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ సార్ చెప్తున్నారన్నమాట, మీ పిల్లలకి ఎందులో వచ్చింది, అందరి పిల్లలకి ఎందుకు రాలేదు, మీ పిల్లలకి ఎందుకు వచ్చింది అని చెప్తున్నారు. 800 మొత్తం స్టూడెంట్స్ ఉన్నారంట. బట్ అందులో 145 స్టూడెంట్స్కి మాత్రమే వచ్చింది, అందరికీ రావడం కాదు. ఇది ఎలా మేము ఓవరాల్ పర్ఫార్మర్ ఎలా మేము తీసుకున్నాము అదంతా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫైనల్గా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. మన ఐషిగాడ్ అయితే ఫస్ట్ క్లాస్ నుంచి అయితే సెలెక్ట్ అయ్యాడు. సో పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారన్నమాట, పిల్లలతో పాటు రావాలని చెప్పి. ఫైనల్గా మన షీల్డ్ అయితే తీసుకున్నాము. చాలా ప్రౌడ్ మూమెంట్ మాట అది. అదేదో నాకు ఆస్కార్ లెవెల్లో నేను పట్టుకొని హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను. ఆ రోజైతే ఇంటికి వచ్చేసాం, అయిపోయింది. తర్వాత వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాక ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడం అన్నమాట. అయితే దేవుడికి దండం పెట్టేస్తుంది, మంచి ర్యాంక్ రావాలనంట. ఇంకెందుకు, ఆల్రెడీ వచ్చేసింది కదా, అవార్డు ఇచ్చేసారు కదా అన్న వాళ్ళు ఒప్పుకారు కదా. సీరియస్గా రెడీ అయిపోయి ఇంకా హాలిడేస్, యాక్చువల్గా ఎగ్జామ్స్ అయిపోయాయి, అది హాలిడేస్లో ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు కదా. సో అప్పటికే 1 వీక్ స్టార్ట్ అయినట్టుంది, హాలిడేస్ అయిపోయి. ఇంకా ప్రోగ్రెస్ కార్డ్కి అయితే వెళ్తున్నాము. అన్నీ లావెండర్ కలర్ సెట్ చేసుకుంది చూసారా, బ్యాండ్తో సహా చేతికి అలా పెట్టుకుని సెట్ చేసుకుంది. స్కూల్కి అయితే పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్తున్నాము. సో ఇలా బెలూన్స్తో మంచిగా డెకరేట్ చేశారు. అక్కడ వాచ్మెన్ అంకుల్ ఉంటారు. సో తాత బాయ్ తాత అని చెప్పుద్ది రోజు మాట. వెళ్ళేప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పుద్ది, అలానే పలకరిస్తున్నారు. ఆ అంకుల్ అయితే చాక్లెట్స్ ఇస్తే పిల్లలు బర్త్డేకి ఇస్తారు కదా, తినకుండా ఐషి కోసం దాచి ఇస్తారన్నమాట. అంత ఇష్టం ఐషి అంటే. సో ఫైనల్గా అయితే స్కూల్కి వచ్చేసాము. అలానే పేరెంట్స్ టీచర్ మీటింగ్లో టీచర్స్ని అయితే మీట్ అయ్యాము. మనం ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుని వెళ్ళిపోతున్నాము. అయితే ఆ వాచ్మెన్ అంకుల్ చెప్పారన్నమాట, ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుని కిందకి రండి అమ్మ సల్లార్లోకి అని చెప్పి. వాళ్ళు ఏం చేశారంటే
డెకట్లాన్ వాళ్ళు ఇలాగ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారన్నమాట. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో ఇవన్నీ చెప్పేశాను, బట్ పెద్ద వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ నడుస్తున్నాయి. అక్కికి స్కూల్ ఉంది, ఐషీకి మాత్రమే. సో పిల్లలతో కొంచెం కుదరట్లేదు నాకు, అందుగురించి వీడియో లేట్ అయింది. అయితే ఇలా వాళ్ళు ఒక డ్రాయింగ్ బుక్ అయితే ఇస్తున్నారు. దాన్ని కలరింగ్ చేసేసి వాళ్ళకి మనం జూన్ 30th లోపల ఇస్తే వాళ్ళు మనకు ఒక బ్యాగ్ ఫ్రీ ఇస్తారని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారన్నమాట. అక్కడ ఈ అంతా క్రౌడ్ ఎక్కువ అవుతుంది కదా, ఇది జరిగే లోపల గేమ్ ఆడుకోమని అది ఒకటి పెట్టారు. ఇవన్నీ పిల్లల బ్రెయిన్లో లోడ్ అయిపోయినాయి. ఆ బుక్లో కూడాను యాక్చువల్గా డెకట్లాన్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అవే ఉన్నాయన్నమాట. వీళ్ళు కలరింగ్ వేసేటప్పుడు అంతా వాళ్ళ బ్రెయిన్లో ఉండిపోద్దేమో, అవి కావాలి అనిపిస్తుంది. ఆ స్టోర్కి మనం ఈ బుక్ సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా పేచీ పెడతారు. మా అమ్మాయి కూడా పేచీ పెట్టింది, బట్ నేను ఎలాగోలా దాన్ని అయితే తప్పించాను. ఆ గేమ్ కావాలి, కొనాలి అని చెప్పింది అన్నమాట. అయితే ఇంక అందరికీ ఎవరైతే ప్రోగ్రెస్ కార్డ్ తీసుకురావడానికి వచ్చారో పిల్లలందరి దగ్గర ఇలా ఫోటో అది తీసుకుని ఆ బుక్ అయితే ఇస్తున్నారన్నమాట. కలరింగ్ చేసి మనం స్టోర్లో ఇస్తే ఇస్తాము అని చెప్పారు. సో ఇక్కడ మన ఐషీ గారు ఇంటికి రాగానే మొదలెట్టేసింది కలరింగ్ చేయడం. యాక్చువల్గా డేకి 1 వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గుద్ది అన్నట్టు, బట్ వీళ్ళు వింటారు ఏదో బ్యాక్ ఫ్రీగా వస్తుంది అన్నప్పుడు 1 డేలో కంప్లీట్ చేసేయాలనుకుంటారు. బట్ నేనైతే 1 వీక్లో చెయ్యి, ఎందుకంటే ఆ రోజు మేము వెన్స్డే తీసుకున్నాము, అది మండే వరకు వెళ్ళడానికి లేదు, మండే తర్వాతే రమ్మని చెప్పారు వాళ్ళు. సో మనకి ఇంకా చాలా టైం ఉంది నాన్న అని చెప్తే సర్లే అని స్లోగా చేసింది. 1 వీక్లో అయితే కంప్లీట్ చేసింది, కానీ మేము ఇంకో 1 వీక్ తర్వాత వెళ్ళి ఇచ్చాము, డెకట్లాన్లో ఇచ్చేసాం అన్నమాట. ఇదేంటంటే అన్ని బ్రాంచెస్లో కాదు, ఓన్లీ అక్కడనే సుచిత్ర జిఎంఎస్లోనే పెట్టారు అదైతే. సరే అక్కడైతే కలరింగ్ అదే చేస్తుంది ఐషీ గారు. ఇక్కడ వచ్చేసి ఇది అక్కి స్కూల్ అన్నమాట. యాక్చువల్గా అక్కి వాళ్ళది ఓఎస్బిడి నారాయణ అన్నమాట. సో ఇయర్ వాడిని చేంజ్ చేసేస్తున్నాము, వాడికి మెమరబుల్గా ఉండాలి అన్నట్టు ఈ వీడియో అయితే నేను తీశాను. వాడి స్కూల్లో కూడాను పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుద్ది కదా ఎగ్జామ్స్ అయిపోయాక, సో దానికోసం వాడు స్కూల్కి వెళ్ళాము. ఇదంతా వాడి క్లాస్ రూమ్ అన్నమాట, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ చదవడు వాడు. సో వాడికి మెమరబుల్గా ఉండాలి అన్నట్టు నేను అంతా వీడియో తీసుకున్నాను, అది ఇలా మీతో షేర్ చేస్తున్నాను అనమాట. వాడి లాకర్ అంట అది, దాని పేరు ఉంటుంది. జస్ట్ వాళ్ళ బుక్స్ అన్నీ ఆ లాకర్లో పెట్టుకుంటారు, హోంవర్క్ ఉన్నాయి మాత్రమే ఇంటికి తీసుకొస్తారన్నమాట. మొత్తం అదంతా చూపిస్తున్నాడు. తర్వాత ఈ పిల్లల్ని ఈ హాలిడేలో ఎలా ఎంగేజ్ చేయాలి, ఆ స్క్రీన్ టైం తగ్గించాలి అంటే ఇంకా నాకు అక్కితో ఓకే. అక్కికి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది, 1 వీక్ అలా హాలిడేస్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈ ఐషితో మాత్రం ఇలా ఏయోటి యాక్టివిటీస్ అలా చేపిస్తున్నాను అనమాట. మా అమ్మాయి మామూలుగానే రోజు ఏదో ఒకటి పక్షులకి ఏదన్నా మా ఇంటి దగ్గర అవి గూడు పెట్టుకుని ఉంటాయి కదా, వాటికి మేత వేయాలి అంటది. అలాంటిది ఈ ఎండకంట పాపం వాటర్ లేక ఇబ్బంది పడుతున్నాయంట అని రోజు వాటర్ పెడుతుంది. ఇప్పుడు అలా కూడా కాదు, వాటికి చల్లటి నీళ్ళు కావాలని చెప్పి ఆ ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ఐస్ క్యూబ్స్ తెచ్చి వేస్తుందన్నమాట. చల్లటి నీళ్ళు తాగితేనంటే వాటికి హాయిగా ఉంటుంది అంటే చెప్తుంది అన్నమాట. ఆ బ్యాగ్ చెప్పాను కదా మేము డెకట్లాన్లో కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాము. నేను వచ్చేసింది సుచిత్ర బ్రాంచ్ పెట్ బషీర్ బ్యాగ్ దానికే వెళ్ళామన్నమాట. సో ఈ బుక్ అయితే వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని మనకైతే ఆ బ్యాగ్ అయితే ఇస్తారన్నమాట. అయితే అసలు ఏమేమి ఉన్నాయో చూద్దామని మా హస్బెండ్ చూసి అంటున్నారన్నమాట, వామ్మో ఇవన్నీ బ్రెయిన్లో బాగా లోడ్ అయిపోయాయి, అందుకనే ఇది పేచి పెడుతుంది అని చెప్పి నవ్వుతున్నారు. ఫైనల్గా వాళ్ళు మాకు బ్యాగ్ అయితే ఇచ్చేసారు. ఆ బ్యాగ్ తీసుకుని అయితే వెళ్తున్నాం. కానీ ఐషి బాల్ ఇలా కొట్టేది ఉంది కదా, అది కావాలని పేచి పెట్టింది, బట్ నేను మేనేజ్ చేశాను. అదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్, బాయ్ బాయ్.